లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుషులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము దైవ నియమములో ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంక 24వ వచనం చూస్తే, అబ్రహాము గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడినప్పుడు అతడి 99 ఏండ్ల వాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము, సంఘంలో ఉన్న మనము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నియమము, సంఘ నియమము లేకుంటే వాక్య నియమము, దేవుని యొక్క నియమాలు మనం పాటించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో వర్ధిల్లుట చూడలేము. చాలాసార్లు మనం దేవునికి విధేయతంగా ఉన్నామని అనుకుంటాము కానీ ఉండలేము. ఇక్కడ చూస్తే అబ్రాహాముకు, ఇక్కడ మనం 23వ మాట చదివిన 23వ అధ్యాయంలో 23వ వచనంలో ఏమంట, అప్పుడు 23వ అధ్యాయం చివరి లైన్లో ఉంది కదా, దేవుడు తనతో చెప్పిన ప్రకారము. దేవుడు చెప్పిన మాటకు అది కష్టము అనే మాట మనం తీసుకోవద్దు. అది ఏదన్నా కానీ, అది ఏది చెప్పినా దానికి మనం కట్టుబడి ఉండాల్సింది. మనం మందిరానికి పదుకోవాలంటే అది పోము, మనం కట్టుబడి ఉండము. ఆరాధన చేయాలంటే చెయ్యము, అది మనం కట్టుబడి ఉండం. మన దశంభాగం ఇయ్యాలంటే ఇయ్యనికి కుదరదు, మనం కట్టుబడి ఉండం. దేవుని మార్గము, దేవుని నియమమును తప్పుతున్నాం. దేవుని ఏదైతే నియమించిండో అది తప్పిపోయి బతుకుతున్నాం. మనం మారు మనసు పొంది దేవుని చిత్తములో దేవునికి అనేకులకు దేవుని రక్షణ స్వార్థ ప్రకటించాలని చెప్పినాడు, అది కూడా చేయం. ఇక్కడ అబ్రాహాముకు దేవుడు తనతో చెప్పినప్పుడు తన ఇంట్లో 318 మంది వెండితో కొనబడిన వారు ఉంటే వారందరికీ ఆత్మ సంబంధంగా బాప్తిస్మంలోనికి ఒక్క దినమున నడిపించినాడు. ఎంత శ్రేష్టకరమైన విషయం. మన పిల్లలను మనం రక్షణలోనికి నడిపిస్తున్నామా? దేవుని యొక్క నియమంలో పెంచుతున్నామా? ఉదయం ప్రార్థన, వాక్యము, సంఘక్రమము, దేవుని వాతావరణంలో దేవుని పాట ఉంది, దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు అని. మనము దేవుని ఆవరణంలో ఉంటే మన పిల్లలు వర్ధిల్లుతారు. లోకంలో ఎక్కడ కాదు, ఆక్వర్డ్స్లో చదివితే కాదు, దేవుని ఆవరణంలో ఉంటే వర్ధిల్లేవారు. అయితే అబ్రాహాము చూడండి, 99 ఏండ్ల వాడు, తన కుమారుడైన ఇష్మాయేలు 13 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనమైతే ఏమనుకుంటాం, ఇంత ముసలిగా అయినా నాకెందుకు ఈ బాప్తిసం అని అనుకోవచ్చు, కానీ అట్లా లేదు. అబ్రాహాము దేవుడితో తను చెప్పగానే 99 ఏండ్లు ఉన్నప్పటికీ నేను ఇంత సీనియర్ కదా, నేను ఇన్నేళ్ళు దేవునితో మంచిగానే ఉన్నా కదా, ఇక ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంది అని అనుకోలేదు. దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని దేవుడు తనతో చెప్పిన నియమం ప్రకారం ఆ దినమున 99 ఏండ్లప్పుడు సున్నతి చేసుకున్నాడు. అంటే దేవుని మాటకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అబ్రాహాము. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడానికి కారణం ఇది. దేవుని మాట ఏదైనా ఉండని, అది ఎంత కష్టమని ఉండని, ఎంత నష్టమని ఉండని, ఎంత ఇబ్బంది ఉండని, తన శరీరం ఇబ్బంది పడ్డా సరే, కానీ దేవుని మాటకు ప్రయారిటీ. మనం 30 ఏళ్ళకే మోకాల మీద కూర్చోలేము, అనేకమైన ఆయాసాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అబ్రాహాము 99 ఏళ్ళ వాడప్పుడు సున్నతి చేసుకున్నాడు. దేవుడు తనతో చెప్పిన మాటకు తన వయసును తీసుకోవట్లేదు. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న వాటికి ఆయాసాలు పడతాం. దేవుని నియమమును తప్పి తిరిగితే ఆశీర్వాదాలు లేవు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని దేవుని నియమంలో జీవిద్దాం. దేవుని మాట దించడానికి చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో దయకాలం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తోత్రం. నా మా జీవితంలో కూడా నీ కట్టడ, నీ నియమమును అనుసరించినట్లు కృపనీయండి. నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన.